మీరు చెప్పారు ఇందాక కార్యకర్తలు మేము రావాలని కోరుకుంటారు. వాస్తవమే అది. ఒక జనసేన వాళ్ళు జనసేన రావాలని, లోక్సత్తా వాళ్ళు లోక్సత్తా రావాలని, టీడీపీ వాళ్ళు రావాలని ఎవరి కార్యకర్తలు కోరుకుంటారు. కానీ ఇప్పుడు అందరూ ఒకటే కోరుకుంటున్నారు, జగన్ పోవాలని. ఫస్ట్ మేము రావడం పక్కన పెట్టండి, ఫస్ట్ జగన్ పోతే మేమందరూ వస్తాం. అది జగన్ ఫ్యాక్టా? పంపడానికి ఏం చేయాలి? ఫ్యాక్ట్ 100% డౌట్ లేదు. అందరూ కోరుకునేది మేము రావాలి మేము రావాలని ఒకప్పట్లో ఉండేది. ఇప్పుడు అందరూ కలిసి ముందు జగన్ పోవాలి, తర్వాత మనం రావాలి. ఇది కాన్సెప్ట్. ఎలా అంటే ఈరోజు మనం సభ చూసాను ఇందాక వసూస కారులో జగన్మోహన్ రెడ్డి గారు గందులూరు సభలో ఈరోజు ఆయన నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది సార్. అందరూ ఇక్కడ కాంతారా సినిమా చూసుకుంటారు, మీరు అందరూ ఐడియా ఉంది సార్ కాంతారా అనేసి. ఇందాక బాలకోట గారు చూపించాడులే ఇక్కడ ఓ అని అరిసి. దాంట్లో ఓ నరుస్తాడు. అంటే ఆ గెటప్ అక్కడ సేమ్ జగన్మోహన్ అలానే కనిపించాడు నాకు. ఏమంటే డ్రెస్ చేంజ్ అంతే. ఆయన డ్రెస్ వేసుకుంటాడు, డ్రెస్ వేసుకోండి, డ్రెస్ కోడ్ సేమ్ అంతే. అసలు ఎక్కడైనా రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన పథకాలు కానీ 95.5% పథకాలు అమలు చేశాను అని చెప్పినప్పుడు, అలాగే ఏదైతే నా మీద ప్రేమ ఉంది 175 వరకు ఆశ ఉండాలి సార్. అధికారం రావాలని కోరుకుంటారు. 175 కావాలనుకుంటే ఎంత ఆశాస్పదం అంటే, అంటే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరు, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు గెలవకూడదు అనమాట. వాళ్ళు కూడా ఓడిపోతారేమో. ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ చెల్లి ఓడిపోతారు కూడా. ఇంకా 175 కావాలంటే 175కి 175 రావాలి, 25 ఎంపీలు రావాలి. అది ఓవర్ వచ్చుచ్చాం సార్. అది ప్రజలు నవ్వుకుంటున్నారు. అది ఏదైనా మాట్లాడాలి, నేను ఇచ్చిన పథకాలు మీకు నచ్చినాయా, మీరు ఓట్లేయండి అడతారు. కానీ మొత్తం నాకేయండి, నాకు మించినోడు లేడు, మళ్ళీ నేనే రావాలి, మళ్ళీ మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను, మిమ్మల్ని ఇంట్లో నుంచి బయట చంపించేస్తాను అని చెప్పి సార్. ఎవరైనా ప్రేమ ఉంటే ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టారు సార్. మేమందరూ సొంత బస్సులు వేసుకొని, సొంత డబ్బులు వేసుకొని, సొంతంగా ఎక్కడెక్కడి నుంచి వస్తారు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఎక్కడి నుంచి వస్తారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, మనం మీకు ఒక ఎగ్జాంపుల్ ఫోటో చూపిస్తాం సార్. ఈరోజు జందూరు సభలో 120కి పైగా స్కూల్ బస్సు. అవునవును, అది నోన్ ఫ్యాక్ట్ కదా. చూస్తున్నాం కదా. స్కూల్ బస్సుల్లో ఎవరు వస్తారు సార్? ఇప్పుడు నిజంగా ప్రజలు రావాలంటే ప్రజలు వస్తారు. బండ్లలోనో, ఆటోలోనో, ఎద్దుల బండ్లలోనో, ట్రాక్టర్లోనో. ఎద్దుల బండ్లు లేవనుకోండి, ఇప్పుడు ట్రాక్టర్లోనో ఏదో ఒక రకంగా వచ్చేవాళ్ళు. అక్కడ అంత ఫెసిలిటీ, మంచి రోడ్ వేసుకొని స్కూల్ బస్సులు పెట్టి స్కూల్ బస్సులు జనం తరలిస్తున్నామంటే ఆ జనం అంతా ఎవరు? చూసా మీడియాలో 2000 డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1500 డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈయన పథకాలు తీసుకొని ఒకవేళ రాకపోతే పథకాలు తీసేస్తాం, పింఛన్లు తీసేస్తాం అని బెదిరించారు ఉన్నారు. వాళ్ళందరూ నువ్వు తోలుకొని జనం వచ్చాక ఆయన సెట్లో కాలు వస్తుంది సార్, ఆల్రెడీ సెటప్ అంటే హెలికాప్టర్ వస్తాడు, ఆయన వచ్చి దిగుతాడు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి నీ పథకాలు ఏమైనాయి, నువ్వు పెట్టుకున్న హోప్స్ ఏమైనాయి, మీరు చేసే సేవా కార్యక్రమాలు ఏమైనాయి? 66 లక్షల మంది ఏదో పథకాలు పొందారంట, ఈ పింఛన్లు ఇచ్చారంట, ఇల్లులు ఇచ్చారంట, ఏమైనాయి? ఇవన్నీ చెప్పుకోవడానికినా? నిజంగా తీసుకుంటే ప్రజలకు విశ్వాసం ఉంటుందిగా. ఒకటి కాకుండా ఒకటి విశ్వాసం ఉంటుంది. అది ఇల్లు ఇచ్చారా జగన్ బిడ్డ, ఈ బిడ్డలు ఇచ్చాడే అని ఈ రోజు ఆయన చెప్పింది. ఈ బిడ్డ ఇచ్చాడు, ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఈ బిడ్డ ఇచ్చాడు, ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఈ బిడ్డ ఇచ్చాడు, ఇలాగ చచ్చిపోయినాను సార్. ఎన్నిసార్లు చెప్తాను సార్? అన్ని కలిపి నేను ఇచ్చాడే పోలేదా? ప్రతి ఒక్కటి చెప్పాలి, ప్రతి ఒక్కటి బిల్ టు బిల్లు. అంటే ఆ రేంజ్కి ఆయన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయాడు పూర్తిగా. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగాలేదు. రాష్ట్రంలో ఓడిపోతున్నాం. ఎప్పుడైతే జనసేన